మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఈ మధ్య వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి వీడియోలు చాలామంది చూస్తూ ఉన్నారు, కానీ దాన్ని ప్రాపర్ వేలో అప్లై చేయట్లేదు. సో దానికోసం వచ్చేసి ఈ నెల 29, 30, 31 లైవ్ సెషన్స్ అయితే గౌతమ్ గారు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసేసి మనము బాడీలో వెయిట్ లాస్ అయ్యే టైంలో ఫ్యాట్ ఎక్కువ పేరుకొని పోయేది ఇక్కడ హ్యాండ్స్ వద్ద, అదేవిధంగా ఈ హిప్ భాగము, ఈ థైస్ భాగం, బ్యాక్ సైడ్. సో వీటికి సంబంధించి ఈరోజు మనం ఒక సెషన్ చేద్దామండి. తప్పకుండా. సో మరి స్టార్ట్ చేసేద్దాం. సార్, తప్పకుండా. సో చాలామంది ప్రొఫెషనల్స్ మన టీవీస్లో చాలామంది మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి వీడియోస్ చెప్తూ ఉంటారు. అయితే పబ్లిక్ కూడా చాలా అట్రాక్ట్ అయ్యి ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరిగింది, పాజిటివ్ పీపుల్ చాలా పెరిగారు. ఒకటే ప్రాబ్లం వస్తుంది, ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు. ప్లస్ ఒక 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 ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ని మధ్యలో వదిలేసి ఇంకొకటి వెళ్ళడం, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ యూనిక్. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, అప్పుడు రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీస్ హ్యామ్స్ట్రింగ్ థైస్ ని తగ్గిస్తాయి. ఈ ప్రభావం పొట్ట మీద కూడా ఉంటుంది. ఇప్పుడు పొట్ట మీద చేయట్లేదు, కానీ పొట్ట తగ్గుతుంది. ఓకే, ముఖ్యంగా మెయిన్ లేడీస్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం సార్. అంటే ఈ థై భాగంలోను, అదే విధంగా హ్యాండ్స్ భాగంలోను ఫ్యాట్ ఎక్కువ ఉంది. సో వాటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయని కూడా కమెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది పవర్ యోగా కింద ఓకే, పవర్ యోగా కిందకి వస్తుంది ఇది. కానీ ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయండి, కొంచెం ఇది హార్డ్గానే ఉంటుంది అని అనుకుంటా ఉన్నాను. ఆఫ్ ది రికార్డ్ చూపించారు నాకు ఈ ఎక్సర్సైజ్, ఈ యోగాసనాస్ ఎట్లా ఉండేది. లైట్గా హార్డ్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇది ఆల్రెడీ కొంచెం ఫిట్గా హెల్తీగా ఉన్న మిడిల్ ఏజ్ పీపుల్ చేసుకుంటే పర్వాలేదు. యూత్ మిడిల్ కొంచెం మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ అలాంటి ఉన్న వాళ్ళు మాత్రం గ్యారంటీ అండర్ ప్రొఫెషనల్ గైడెన్స్ లో చేస్తేనే మంచిది. ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారండి. ఎన్ని కేజెస్ తగ్గుతారు? ఎన్ని వెయిట్ లెస్ తగ్గుతారు సార్. వాళ్ళ డిపెండ్స్ అపాన్, వాళ్ళ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ తగ్గుతారు. ఓకే, లైక్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ 10 to 15 kgs. ఓకే, ఇప్పుడు 29, 30, 31 తారీఖులో మౌంట్ శంబాలాలో మీరు లైవ్ సెషన్స్ చేస్తున్నారు కదా. అక్కడ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు వచ్చారంటే వాళ్ళ బాడీ హైట్, వెయిట్ ని, బిఎంఐ ని చూసేసి ఎంతవరకు మీరు వెయిట్ తగ్గించే విధంగా ఉంటుంది? సో సార్, 3 days లో వచ్చేసి వాళ్ళకు నమ్మకం కలిగిస్తాం ఫస్ట్. ఓకే, 100% నేను కూడా ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని, డైట్ చేంజ్ చేసుకొని, కొంచెం యోగా, ఈ న్యాచురోపతి పద్ధతుల ద్వారా వితిన్ 1-2 months లోనే 10 to 15 kgs ఓవర్ వెయిట్ ని తగ్గించుకోవచ్చు అనే నమ్మకాన్ని కలిగిస్తాం. ఎందుకంటే ఒకవేళ మీరే చెప్పండి సార్, 3 days లో మేము తగ్గించామంటే 4th day పెరుగుతారు. అవును, అది హెల్దీ వెయిట్ లాస్ కింద కూడా రాదు. 100% ఆథెంటిక్ మన పురాతన పద్ధతుల్లోనే ఏది జరిగిన. ఓవరాల్ గా ఒక మెడిసిన్ కూడా మేము సజెస్ట్ చేయం. ఓకే, లైఫ్ స్టైల్ గా చేంజ్ చేసి వాళ్ళకి మడ్ బాత్లు, లేదంటే డిఫరెంట్ న్యాచురోపతిక్ పాథెస్ ద్వారా 3 days కూడా అక్కడ ఫుడ్ అకామిడేషన్ కూడా గౌతమ్ గారి టీమే అక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కొంచెం రిజిస్ట్రేషన్ ఫీలా ఉంటుంది. అది దాని వివరాలు కావాలి అనుకున్న వాళ్ళకి కింద గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. డైరెక్ట్గా కాల్ చేసేసి మాట్లాడచ్చు. ఓకే సార్, మనం ఆసనాస్ గురించి వెళ్దాం. సో ఇప్పుడు చేసే ప్రాక్టీస్ హ్యామ్స్ట్రింగ్ థైస్ గురించి సార్. నడుము మీద చేతులు పెట్టుకోండి, లేదంటే మీరు గోడ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు చేసేటప్పుడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైట్ లెగ్ ని లిఫ్ట్ చేయాలి. ఈ హ్యామ్స్ట్రింగ్ ని, హిప్ ని, థై ని టైట్ చేయాలి. ఇక్కడ జస్ట్ అప్ అండ్ డౌన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. చేసేటప్పుడు ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 9 10. రిలాక్స్. సో ఇనిషియల్ స్టేజెస్లో ఎక్కువ కౌంట్కి వెళ్ళకుండా ఒక 10 counts దాన్ని మనం సెట్స్ లాగా మార్చుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సేమ్ ప్రాక్టీస్. ఫోల్డ్ యువర్ నీ, జస్ట్ 1 2 3 4. ఫోకస్ ఆన్ యువర్ హిప్ అండ్ థై. 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే, రైట్. ఇప్పుడు మోకాలు కింది భాగాన్ని తిప్పడం ద్వారా మన హ్యామ్స్ట్రింగ్, థై, హిప్ యొక్క ప్రభావం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ మీ రైట్ లెగ్ని లిఫ్ట్ చేసిన తర్వాత జస్ట్ ఈ కింది భాగాన్ని, మోకాలు కింది భాగాన్ని తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రివర్స్. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9
10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎస్, ఇక్కడ మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది సార్, తెలుస్తుంది. బ్యాక్ సైడ్. ఇది లైట్గా ఛాలెంజ్ అని విసురుతాయి కానీ కష్టమనే కాదు. ఇప్పుడు మీరు ఎంత ఈజీగా చేసేస్తున్నారు. తర్వాత ఒకటి చెప్పారు కదా, సో ఇది కొంచెం కష్టంగానే ఉంది. అలానే ఇప్పుడు మనము గ్యారంటీ ఒక సపోర్ట్ జస్ట్ అట్లా చేయబెట్టుకోండి సార్ సైడ్కి, బరువేమి వేయము. ఓకే, మనం జస్ట్ అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన లెగ్ని కొంచెం ముందు వెనక్కి తీసుకెళ్ళండి. జస్ట్ అక్కడనే అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇది మన లోయర్ బ్యాక్, హిప్ అండ్ లోయర్ హిప్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో సేమ్ థింగ్ విత్ ఆపోజిట్. యాక్చువల్గా హ్యాండ్ మార్చుకోవచ్చు, బట్ మనకు సపోర్ట్ ఉంటే చాలు. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రైట్. సో నెక్స్ట్ ప్రాక్టీస్ ఇంకో కొంచెం గమనించండి సార్. సో అది హిప్ థై కింది భాగమే. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ చేసినప్పుడు మీకు ఈ భాగం ఉంది కదా, ఈ భాగం లైట్గా పెయిన్ అనిపిస్తుంది, బట్ చేసేటప్పుడే. మీకు చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో నడుము మీ చేతులు పెట్టుకొని మీ కుడికాల్ని మీకు ఎంత వీలైతే అంత ముందుకు తీసుకోండి. కొంచెం తీసుకున్న తర్వాత మీ కుడికాల్ని కొంచెం ఎత్తండి. ఇప్పుడు జస్ట్ అక్కడనే అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మీ హ్యామ్స్ట్రింగ్ని కొంచెం టైట్ చేస్తూ చేస్తాం. నెక్స్ట్ లెఫ్ట్ కొంచెం ముందుకు అనుకోండి, బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ప్రశాంతంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అయ్యేటట్లుంది సార్. ఇది యూజ్ అవుతుంది సార్, కాకపోతే వాళ్ళకు మనం నీ క్యాప్స్ వేసి వేరే పద్ధతి ఉంటుంది. ఇది జస్ట్ ఫర్ జనరల్ పీపుల్. ఎందుకంటే మన వీడియోస్కి కింద కమెంట్స్ కూడా వస్తున్నాయి సార్, ఏంటంటే నీ పెయిన్ ఉంది మాకు, మేము ఈ ఆసనాస్ చేయొచ్చా, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇవి చేయొచ్చా అని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మనం చేసే ఆసనాస్ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చేయొచ్చు? లేదు సార్, మోకాల నొప్పులు వాళ్ళు చేయకూడదు. వాళ్ళు ఇవన్నీ ప్రాక్టీస్ని మేము చాలా మారుస్తాం వాళ్ళ కోసం, వాళ్ళకి సపరేట్. సో వాళ్ళది వేరు, వాళ్ళ కౌంట్ వేరు. ఇది జస్ట్ ఫర్ జనరల్ పీపుల్, ఫర్ దోస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ వెయిట్ లాస్. సో మనం నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మన బొటన్ వేలు లోపల పెట్టుకొని పిడికిలు బిగించేసారు. ఓకే. బిగించి మీరు రెండు చేతుల్ని కూడా ఇలా పెట్టుకోవాలి. మీ షోల్డర్ అండ్ ఎల్బో అండ్ రిస్ట్ సేమ్ లైన్లో ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మీ కుడి మోకాల్ని ఎడమ మోకాల్ని కుడి ఆంపిట్కి టచ్ చేయాలి. సో బేసిక్గా అది టచ్ అవ్వదు కాబట్టి అప్పుడే స్టార్ట్ చేస్తే మీరు ఎల్బోకి టచ్ చేసినా పర్లేదు. బట్ వన్ కండిషన్, డ్యూరింగ్ ద ప్రాక్టీస్ మీ హ్యాండ్ యొక్క విడ్త్ చేంజ్ చేయొద్దు, అప్ అండ్ డౌన్ చేయొద్దు, ఇది ఫిక్స్ అయిపోవాలి. ఓకే. లైక్ కమాన్ 1, 2, వెరీ గుడ్, 3, అంతే సార్, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది సార్ ఈ ప్రాక్టీస్ చేస్తే? ఇక్కడ వచ్చేసి మనకి పొట్ట భాగం ప్లస్ ఈ థై భాగం. ఎస్, మనం యూజ్ చేసేది లెగ్గే, థైయే, కాకపోతే ఇది ఆపోజిట్ ఆఫ్ ద అబ్డామిన్స్ ని మనకు రెడ్యూస్ చేస్తుంది కంప్లీట్ గా. ఆ ప్రెజర్ అనేది ఇక్కడ పడుతుంది కదా, పడుతుంది. నెక్స్ట్ సార్ మీ ఫేవరెట్ ఇందాక అన్నారు. సో ఫస్ట్ లెట్ us do sit-ups. ఓకే. దెన్ విల్ గో విత్ వేరియేషన్ ఇన్ సిటప్స్. సో ఇలా పెట్టుకోండి, సింపుల్గా మీ చేతుల్ని స్ట్రైట్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత కంఫర్టబుల్గా అయితే నార్మల్గా మీ అందరికీ సిటప్స్ తెలుసు, బట్ బ్రీత్ యాడ్ చేసి సిటప్స్ చేస్తేనే అది కరెక్ట్. ఓకే. సో మీరు పైకి వచ్చేటప్పుడు శ్వాస తీసుకోండి, కిందికి వెళ్ళేటప్పుడు శ్వాసను వదలండి. ఎన్ని వీలైతే అన్ని చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. మొత్తం వెళ్ళినా పర్వాలేదు. 2, ఇన్హేల్ అప్. 3, ఇన్హేల్ అప్. 4, ఇన్హేల్ అప్. 5, ఇన్హేల్ అప్. 6, ఇన్హేల్ అప్. 7, ఇన్హేల్ అప్. 8, ఇన్హేల్ అప్. 9, రిలాక్స్.
ఇప్పుడు నెక్స్ట్ కొంచెం మాడిఫికేషన్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ధ్యానంతో ప్రాక్టీస్ చేయాలి, పరధ్యానంతో కాదు. పరధ్యానంతో ఎప్పుడు జరుగుతుందంటే మనం మామూలుగా చాలామందిని చూడండి, మీకు పొద్దున మనకు కృష్ణకాంత్ పార్క్లో కానీ కేబీఆర్ పార్క్లో కానీ చాలామంది ఉంటారు. కానీ అయితే ఇతరులతో మాట్లాడుతూ లేదంటే చెవుల్లో ఏదన్నా సాంగ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేటివ్ అలా ఎప్పుడు చేయకూడదు. ఓకే. సో మైండ్ఫుల్నెస్ ఉంటేనే ప్రాక్టీస్ వస్తుంది. యోగా ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు పరధ్యానంలో యోగా చేయలేరు. ఓకే ఓకే. ప్రజెంట్ మూమెంట్లో మాత్రం చేయగలరు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి, మీరు ఏదైనా ఆలోచించి ఆసనం చేయండి, చూస్తారు. ఆలోచించి అయితే చేయలేము. రైట్. ఇప్పుడు మీ యొక్క రైట్ యాంకిల్ని లెఫ్ట్ నీ మీద పెట్టండి, ఇట్లా ప్రశాంతంగా పెట్టిన తర్వాత కొంచెం ఇట్లా బెండ్ అవ్వండి డౌన్, తర్వాత మెల్లిగా అప్. చూడడానికి సింపుల్గానే ఉన్నా కొంచెం కష్టతరంగానే ఉంది కొంచెం అట్లా. సో ఇది చేసేటప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి, ఇది ఓన్లీ ఫర్ హెల్దీ పీపుల్. 2 అప్, చాలా ప్రశాంతంగా జస్ట్ అట్లా. 3 అప్. 4 ఇది ప్రాక్టీస్ ప్లస్ బ్యాలెన్స్ రెండు కాంబినేషన్ అనమాట, అలా అనమాట. సో ఇదే ప్రాక్టీస్ని మనం ఇంకొక లెగ్తో కూడా ఒక 10 టైమ్స్ చేయొచ్చు ప్రశాంతంగా. 1 2 3 అలా మనం 3 to 10 టైమ్స్ చేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యోగాలో ఒక సైడ్ మనకి ఈజీగా అనిపిస్తుంది, బ్యాలెన్స్ పరంగా, ఫ్లెక్సిబిలిటీ పరంగా. ఒక సైడ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైట్ హ్యాండర్స్ అనుకోండి, మనకు రైట్ సైడ్ ఈజీ, లెఫ్ట్ హ్యాండర్స్కి లెఫ్ట్ సైడ్ ఈజీ ఉంటుంది. బట్ యోగా యొక్క మోటో ఏంటంటే రైట్ వాళ్ళనైనా లెఫ్ట్ వాళ్ళనైనా బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫీమేల్కి పుట్టగానే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీకి, మేల్కి స్ట్రెంగ్త్ ఉంటుంది. అందుకొరకే మనము పిల్లోడైనా మనం చిన్నప్పటి నుంచి సిలిండర్లను కూడా ఎత్తేస్తాం, అన్ని ఎత్తేస్తాం. అదే మన మదర్ కానీ ఎవరైనా చూసుకుంటే వాళ్ళ ఊరికే నా చేతులు కాళ్ళ కాంతున్నాయని వాళ్ళు చేసేస్తారు, ఎలాంటి యోగా ప్రాక్టీస్ లేకుండా. సో ఫీమేల్ బాడీలో ఆ ఫ్లెక్సిబుల్ నేచర్ అనేది ఉంటుంది. ఓకే, అలా అనమాట. సో నెక్స్ట్ మనం హిప్, హ్యామ్స్ట్రింగ్, థైయే ఇంకొక వేరియేషన్. ఓకే, ఇవన్నీ కలిపి మనం చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్. చూడండి, మీ కుడి కాల్ని కుడి సైడ్ పెట్టాలి, మీ 2 బొటన వేళ్ళని లోపల పెట్టి పిడికిలు బిగించి చేతుల్ని ఇట్లా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ అట్లా రైట్ లెగ్ అప్ కంఫర్ట్గా. మీ మోకాలు అనేది షోల్డర్ దగ్గర వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. 1 2 3 హెర్నియా లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. 4 5 6 7 8 9 10 ఫిట్ లెఫ్ట్ సైడ్. జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మంచి డాన్స్ మూమెంట్ ఉన్నట్టుందండి. సో 2 చేతులు ముందుకు పెట్టి మీ కుడికాల్ని ఎడమ సైడ్ పెట్టి జస్ట్ అట్లా కొంచెం బెండ్ చేయండి. సెంటర్. ఓకేనా? ఓకే. 2 సెంటర్. బాగుందా? ఎస్, అందుకే చూపిస్తున్నా. రైట్. ప్రాక్టీస్ సార్, ఫైనల్ ప్రాక్టీస్ చూడండి. 2 చేతులను కూడా బాగా స్ట్రెచ్ చేయాలి. ఇది బాగా యూత్ ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాక్టీస్. ఓకే. సో మీ రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ పెట్టి మోకాల్ని కొంచెం బెండ్ చేయండి కింది వరకు, మళ్ళీ సెంటర్. లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్ కింది వరకు వెళ్ళాలి, సెంటర్. ఓకే. 3 సెంటర్. మన కంఫర్ట్ని బట్టి కాల్ని దూరం చేసుకోవచ్చు. సెంటర్. 4 సెంటర్. 5 సెంటర్. 6 లాస్ట్ టైం, సెంటర్, రిలాక్స్. ఇది ఎన్ని సెట్లు చేయాలండి? యాక్చువల్గా ఇనీషియల్గా మన కంఫర్ట్ని బట్టి 10 or 12 కౌంట్ని ఫిక్స్ చేసుకొని సెట్ కంప్లీట్గా 2 టైమ్స్ చేయాలి. గ్రాడ్యువల్గా ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకవేళ 12 చేసే వాళ్ళైతే 14 కౌంట్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. లేదు అంటే 10 కౌంట్సే 3 సెట్స్ చేసినా పర్వాలేదు. ఓకే. ఈ నెల 29, 30, 31వ తారీఖులో మౌంట్ శంబాలా ఆశ్రమంలో, అంటే ఇది రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో దాదాపుగా 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది రామోజీ ఫిలిం సిటీ నుంచి. సో అక్కడ లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. అక్కడ వెయిట్ లాస్కి, అదేవిధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా థెరపీస్ ద్వారా, అదేవిధంగా మడ్ బాత్ ద్వారా ట్రీట్మెంట్ అయితే చేయబోతూ ఉన్నారు. ఇది 3 రోజులు మాత్రం అక్కడ ఉంటుంది. తర్వాత 30 days వరకు మీకు ఆన్లైన్లో ఫ్రీగా యోగా క్లాసెస్ ఇస్తారు. అదేవిధంగా డైట్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీనికి వచ్చేసేసి రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. దాని వివరాలకు సంబంధించి మీరు కింద గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ని కాల్ చేసేసి మొత్తం వివరాలు కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.